దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 103 5వ వచనాన్ని ధ్యానిద్దాం. పక్షిరాజ యవనములే నీ యవనం కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిజముగా మన జీవితంలో దేవుడిస్తున్న బలము, దేవుడిస్తున్న ఆరోగ్యము ఎంతో గొప్పది. దేవుడు పక్షిరాజ యవనం వలె నీ యవనం కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. ఎంత గొప్ప మాట. దేవుని బిడ్డలారా, నిజముగా మనిషి జీవితంలో మేలు, తృప్తి లేకపోతే, సాటిస్ఫికేషన్ లేకపోతే మానవుడు నిజముగా కృంగిపోతాడు. మానవుని యొక్క బలము కృంగిపోతుంది. ప్రతిరోజు ఎంత బలవంతుడైనా, ఎంత ఉన్నవాడైనా తృప్తి లేని జీవితం ఉంటే అతడు కృంగిపోతాడు, కృషించిపోతాడు. రాను రాను భయంకరమైన బలహీనతలోనికి వెళ్ళిపోతాడు. అందుకే బైబిల్ అంటా ఉంది, దేవుని నమ్మిన బిడ్డలకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు ఆయన ఏం చేస్తున్నాడంటే హృదయమును తృప్తిపరుస్తూ ఉన్నాడు. హృదయమును తృప్తిపరచుట ద్వారా మనిషికి బలం కలుగుతూ ఉంది, సంతోషం కలుగుతూ ఉంది. ఆ సంతోషం అతనికి బలం అనుగ్రహించునని మనం మర్చిపోకూడదు. అందుకే పెద్దలు అంటారు, సంతోషము సగం బలమని. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం, పక్షిరాజ యవనం వలె దేవుడు మన యవ్వనమును కొత్తదగుచుండునట్లు మేలుతో హృదయమును తృప్తిపరుస్తున్నాడు. ఆయన మేలులతో నింపువాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, దేవుడు చేసిన ఉపకారములను, మేలులను మర్చిపోక ఆయనను స్తుతించుడి. నిజముగా దేవుడు మేలు చేయకపోతే కృంగిపోయి కృషించిపోతాం. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రతి హృదయ ఆశను తీర్చువాడు, హృదయమునకు మేలు చేయవాడు, తృప్తినిచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రతి ఒక్కరికి, తృప్తి లేని బిడ్డలకు తృప్తి అనుగ్రహించును గాక. ఆమేన్.